మంచిర్యాల జిల్లాలో అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని అంటున్న అంగన్వాడీ టీచర్లతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. సంబంధించి కూడా చెన్నూరు ఎమ్మెల్యే అదేవిధంగా కూడా మంత్రి వివేక్ ఇంటికి ఇక్కడికి వెళ్ళినటువంటి అంగన్వాడీ కార్యకర్తలు అయితే మంచిర్యాల పోలీస్ స్టేషన్ తరలించి ఇక్కడ నిర్బంధించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మన దగ్గర కొంతమంది అంగన్వాడీ టీచర్లు నిజంగా వీళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది, ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు, నిజంగా కూడా వీళ్ళ హక్కులను కూడా ఇవాళ ప్రభుత్వానికి తెలియజేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆవేదన వ్యక్తం ప్రధానంగా మీ సమస్య ఏం చెప్పదలుచుకున్నారు? అంగన్వాడీ టీచర్లుగా ఆయాలుగా దాదాపు ఈ అక్టోబర్ 2 వస్తే 50 సంవత్సరాలు ఐసీడీఎస్ ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం టీచర్లుగా ఆయాలుగా. ఇప్పుడు జీతభత్యాలు పెంచకుండగా మేనిఫెస్టోలోనేమో 18,000 ఇస్తానని చెప్పేసి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వము దాన్ని తుంగలో దొక్కేసింది. దాన్ని ఊసే లేదు. ఆ ఊసు లేకపోగా ఇంకో ప్రమాదం ఏంటిదనంటే PM శ్రీవై అని చెప్పేసి కేంద్రం తీసుకున్న నూతన విద్యా విధానంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలు అంటే అసలు గర్భిణీ నుండి 6 సంవత్సరాల వరకు మేము ICDS లో సేవలు అందించాల్సిన పరిస్థితి. అయినా ఆ పరిస్థితి నుండి పిల్లల్ని దూరం చేసే ప్రయత్నము PM శ్రీవై స్కూల్స్ పెడతా ఉంది. దాంట్లో వాలంటీర్స్ ని నియమిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వము. కేంద్రం ఇంప్లిమెంటేషన్ చేయంగానే దాన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తా ఉంది. ఇది దుర్మార్గము. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. వాలంటీర్స్ ని పెట్టి 8,000 6,000 ఆయాకిచ్చి వాలంటీర్స్ ని నియమించుకుంటా ఉంది. అదే ఊర్లలో అదే గ్రామాలలో అదే వార్డులలో అనేక సంవత్సరాల నుండి పనిచేస్తున్న టీచర్లమి ఆయాలమి అనునిత్యం పేద మధ్యతరగతి ప్రజలందరికీ సేవలు అందిస్తా ఉన్నాము. ఆ సేవల నుండి ప్రీ ప్రైమరీ పేరుతోటి PM శ్రీవై స్కూల్స్లలోకి పిల్లలందరినీ తీసుకుంటా ఉన్నది. అంగన్వాడీ స్కూళ్ళకు అన్యాయం జరుగుతుంది. మా ప్రీ ప్రైమరీ స్కూల్ మాది రన్ అవ్వాలి. అవేవైతే అలవెన్సులు 6,000 8,000 ఇస్తామని చెప్పేసి ప్రభుత్వాలు కొత్తగా పెట్టుకుంటా ఉందో ఆ అలవెన్సులు అంతా అంగన్వాడీ టీచర్లకే ఇయ్యాలా. ఇవి ఒకవైపు మొత్తుకుంటా ఉన్నాం, అనేక మార్లు డిమాండ్ చేస్తా ఉన్నాము. పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు లేవు, మా బతుకులు లేవు, ESI సౌకర్యం లేదు, PF లేదు. అంగన్వాడీ నిర్వహణ చేసే క్రమంలో అద్దె ఇల్లులకి రెంట్లు రావట్లేదు సంవత్సరాల తరబడి. కూరగాయల బిల్లుల మెనూ పెంచట్లేదు. ఒక గర్భిణీకి ఒక బాలంతకి ₹1.5 ఇస్తే అసలు ఆ ₹1.5లో ఏం వస్తుంది మార్కెట్లో? ఇవన్నీ కూడా మేము ఓటే డిమాండ్ చేస్తా ఉన్నాము. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CIT అనుబంధంగా ఇవన్నీ సమస్యలు పరిష్కారం కావాలంటే రాష్ట్ర నాయకత్వాన్ని ప్రభుత్వం పిలవాలి, చర్చలు నడపాలి, ఈ కష్ట నష్టాలను తెలుసుకోవాలి, సమస్యలు పరిష్కారం చేయాలి. చెయ్యని ఎడల పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఫోన్లు ఇచ్చి ఇప్పటికి 8 సంవత్సరాలు గడిచింది. అసలు ఫోన్లు పనిచేయట్లేదు, సిగ్నల్స్ లేవు, సిమ్ములు లేవు. అసలు ఇప్పుడు ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాలు అటువంటి జిల్లాలనైతే అసలు నెట్వర్కే ఉండదు. కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ మీరు ఏమైనా సరే కానీ మాకు మాత్రము ఈ FRC కావాలి, అలాగే పేస్ క్యాప్చర్ కావాలి, EKYC కావాలని అంగన్వాడీ టీచర్లను రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. అంగన్వాడీ టీచర్లు ఒక్కరోజు పేస్ క్యాప్చర్ కాకపోతే వాళ్ళ జీతాలకు కోత పెడతా ఉన్నారు. మాకు ఇచ్చేది 13,650 రూపాయలు. వాళ్లకు పేస్ క్యాప్చర్ కాకపోతే వాళ్ళు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోకపోతే అంగన్వాడీ జీతాలలో కోత పెడతా ఉన్నారు. అలాగే ఫోన్లు మాకు 5G ఫోన్లు ఇవ్వాలి, అలాగే ల్యాప్టాప్లు ఇవ్వాలి. అప్పుడే ఆన్లైన్ పని చేపియాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. మేము ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం, అంగన్వాడీ టీచర్లు అంటే ఆషామాషా కాదు. గత ప్రభుత్వాలన్నీ ఎదురు చూసినాయే ఈ ప్రభుత్వం కూడా చూడాలనుకుంటుంది. మమ్మల్ని నడి రోడ్డు మీదకి తీసుకొస్తుంది. ఉన్న ధరలకు అనుకూలంగా జీతాలు పెంచట్లేదు. వాళ్ళే టెంట్ కిందికి 24 రోజుల వేతనం ఇస్తానన్నారు. మీ సాలరీ 18,000 ఇస్తాన్నారు. PRC అన్నారు. మీకు ఏది చేయాలో అన్ని మేము చేస్తాము, మీకు ముందుండి మేము నడిపిస్తామని అంటే మేము సమ్మెను విరమించుకునే ముందు మా దగ్గరికి ఇదే మంత్రి గారు వచ్చిండు, ఇదే ఎమ్మెల్యే సార్ వచ్చిండు, అందరు వచ్చి చెప్పిళ్ళు. ఈ రోజు వాళ్ళ ఇంటి ముందుకు వెళ్తే మమ్మల్ని ఈడ్చుకుంటూ నడి రోడ్డు మీద నుంచి పోలీసు వాళ్ళు తీసుకొస్తే కూడా వాళ్ళ దగ్గర చలనం లేదు. కనీసం ప్రభుత్వం ఏం చేస్తుంది ఆడోళ్ళని అనేది కూడా, ఆడోళ్లకు 40% రిజర్వేషన్ ఇస్తాననేది ఇదే రిజర్వేషన్ ప్రభుత్వం ఇచ్చేది. ఇది మరి ఆ ప్రభుత్వమే చూసుకోవాలి. ఇంకా ముందు ఇట్లాంటి ఇంకా ఎక్కువ చేయడానికి మేము CIT ద్వారా మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. ఉద్యోగ భద్రత ముఖ్యంగా కూడా ఉద్యోగ భద్రతతో పాటు కనీస పని కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ కూడా దశల వారీగా కూడా ప్రభుత్వంపై ఆందోళన చేయడానికి తాము సిద్ధమైతేమనంటే ఈ అంగన్వాడీ టీచర్లు అయితే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల. ఇష్టారీతిన RRR అలైన్మెంట్ మార్చి తమ కడుపు కొడుతున్నారని సంగారెడ్డిలోని కొండాపూర్ మండల గ్రామాల రైతులు మాజీ మంత్రి హరీష్ రావును కలిశారు. తమ భూములు కోల్పోకుండా అలైన్మెంట్లో మార్పులు చేసే విధంగా తమ పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు.
పాత అలైన్మెంట్ను కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకి భరోసా ఇచ్చారు. पर्सनली आके मिलता हूँ. ये रीजनल रिंग रोड का अलाइनमेंट साउथ साइड का बदल दिया है. इसमें हमारा संगारेड्डी जिले में संगारेड्डी असेंबली कॉन्स्टिट्यूंसी में कोंडापुर मंडल में इसके पहले क्या था 40 किलोमीटर था. ORR से त्रिबुलार कहीं भी एक 40 किलोमीटर का आप रिंग लेके बनाए. जब सदाशिवपेट के बाहर थे, अभी क्या करे उसको अंदर ला लिए. कोंडापुर में 23 किलोमीटर लोएस्ट. अभी कहीं चौटुप्पल में गड़बड़ हो रहा है ना, वहाँ पर 26 किलोमीटर बोलते हैं. यहाँ तो सिर्फ 23 किलोमीटर आया. 40 किलोमीटर रहना चाहिए. नॉर्थ का हम नहीं पूछ रहे, साउथ का पूछ रहे. सभी साउथ में ही जो बदले उसके बारे में पूछ रहा हूँ. साउथ में इसके पहले जो अलाइनमेंट दिया था वो सदाशिवपेट के बाहर 40 किलोमीटर था. अभी उसको बदल दे के छोटे छोटे जो तंडे रहते हैं ना, वो तंडाओं से जा रहा. गिरमापुर बोल के, माचुपल्ली बोल के, मारपल्ली, छोटे छोटे गाँव. इससे बहुत नुकसान हो रहा भैया. मैं ऑब्जेक्शन फाइल कराएंगे, पूरे किसानों के साथ ऑब्जेक्शन फाइल. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్కు విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు శాసనసభ అదనపు కార్యదర్శి ఉపేందర్ రెడ్డిని కలిశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని శాసనసభ అదనపు కార్యదర్శికి తెలియజేశారు. ఇంత స్పష్టంగా అవకాశం ఇచ్చిన పార్టీకి గెలిపించిన ప్రజలకు ద్రోహం చేసి పార్టీ ఫిరాయించి మీ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు నమ్ముకున్న వాళ్ళని నమ్ముకొని చెడ్డ పని చేసిందే గాక ఇంకా తప్పించుకుందామని దాంట్లో నుంచి ఏదో టెక్నికల్ అంశాలతో తప్పించుకుందామని ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు వెంటిలేటర్ మీద కొనసాగుదామని ఒక ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఒప్పుకొని తప్పు చేసిన ఆనాడు ఏదో క్షణికావేశంలో పోయినామో, ఏదో తొందరపాటు ఆశలు పెడితే పోయినామో, పొరపాటు చేసామని చెప్పి నియోజకవర్గ ప్రజల ముందర ఒప్పుకొని ఆడ కొనసాగదలుచుకుంటే రాజీనామాలు చేయాలి. లేదనుకుంటే వచ్చి ఆ ముచ్చిన కేసీఆర్ కాడ పెట్టుకోవాలి ఈ పిటిషన్. అన్నా మేము మిమ్మల్ని వదిలిపెట్టిపోలేదు, మేమేదో అభివృద్ధి కొరకు పోయినాం, ఏదో అపోహపడి జేసీ వివేకానందనో ప్రభాకరో తెలియక మా మీద పిటిషన్లు ఇచ్చారు, మీరు మన్నించడం కేసీఆర్ కాడికి పోవాలి. వాస్తవానికి నోటీసులు వచ్చినాక ఏం జరిగింది? 10 మంది కేసీఆర్ దగ్గర ఓట్లు ఎక్కడ పోయినరు? రేవంత్ రెడ్డి ఇంటికి పోయింది. రేవంత్ రెడ్డి ఇంట్లో ఓ సమాలోచనలు జరుగుతున్నాయి గంటల తరబడని. రేవంత్ రెడ్డి మీకు భరోసా ఇస్తున్నా, మీ భవిష్యత్తుకు నాది హామీ అని అన్నట్టుగా కూడా తెల్లారి పేపర్లలో చూసినాం, టీవీలలో కూడా చూసినాం. ఇది కూడా అబద్ధమేనా? ఇంతమంది టీవీలలో అపోహపడుతున్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు అపోహపడుతున్నారు, మేము అపోహపడుతున్నాం. మీరు చేసింది ఏది కూడా పొరపాటు కాదా? ఇది ఎన్ని చేసినా తప్పించుకోలేరు. తప్పకుండా దొరికిపోయిన దొంగలు మీరు, అందులో సందేహం ఏం లేదు. సరే, ముఖ్యమంత్రి మూటలతో దొరికి తప్పించుకొని తిరుగుతలేడా, మేము మాత్రం ఎందుకు తిరగలేమని అనుకుంటున్నారా మీరు? 200 బ్యాగ్తోనే దొరకంగా ముఖ్యమంత్రి అయింది ఆయన. మేమెందుకు మేము గిల్లాచి తప్పించుకోలేమా? ఆయన అంట్ల తప్పించుకోలేని ఉపాయం ఉన్నప్పుడు మమ్మల్ని తప్పలేడా అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. మీరు తప్పించుకోలేరు. తప్పకుండా స్పీకర్ గారు చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం. పార్టీ ఫిరాయింపులో నియోజక చట్టం కూడా వారు తెచ్చింది. మరి వారి నాయకులు తెచ్చిన చట్టాన్ని గౌరవించే పరిస్థితి ఉందని మేము అనుకుంటున్నాం. స్పీకర్ గారు చేసే నిర్ణయం చట్టానికి అనుకూలంగా ఉంటే సరే, లేదంటే ఆల్రెడీ మేము కోర్టు మెట్లు ఎక్కున్నాం కాబట్టి, కోర్టే గడువు ఇచ్చింది కాబట్టి, ఇంకా ఈ కంటిన్యూస్ ప్రాసెస్ లోనే ఉంది కాబట్టి, ఇక్కడ ఒకవేళ తప్పించుకున్నా కోర్టులో తప్పించుకోలేరు. తప్పకుండా మీ ఎన్నికలు రద్దు అవ్వడం ఖాయం. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి నగరంలో 3 గల్లంతయ్యారు. నాంపల్లి మాంగర్ బస్తీలో 2 యువకులు గల్లంతయ్యారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాంగర్ బస్తీలో పర్యటించారు. నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి ఆచూకీ ఇంకా లభించలేదని రంగనాథ్ తెలిపారు. అఫ్జల్ సాగర్ మురికి కాలువలో కాలు జారిపడ్డ రామాని కాపాడేందుకు వెళ్లిన అర్జున్ కూడా నీటిలో కొట్టుకుపోయాడని రంగనాథ్ తెలిపారు. గల్లంతైన 2 కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని వెల్లడించారు. నగరంలో చాలా నాలాలు సమస్యాత్మకంగా ఉన్నాయని ఆయన తెలిపారు. నాలా ప్రమాదంలో గల్లంతైన బాధిత కుటుంబ సభ్యులకు నష్టపరిహారం 5 లక్షలు చెల్లిస్తామని కలెక్టర్ హరిచందన తెలిపారు.
पहले देखेंगे, स्टडी करने के बाद इसको निकालने का जरूरत क्या है देखेंगे, उसको करेंगे। ఇల్లు కట్టిందే ఇల్లులు నాలాల్లో ఉన్నాయి ఫస్ట్. బట్ దాన్ని మనం పెద్దాన్ని తప్పనేది ఏంటంటే క్రమేపీ చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ వచ్చినాయి కాబట్టి. బట్ ఏదైతే ముందు అక్కడ తీవ్రంగా సమస్య తీవ్రతను మనం చూస్తే కనుక దాని కారకులైనటువంటి వాళ్ళు 4-5 మనం ఐడెంటిఫై చేసి ముందు అవి క్లియర్ చేస్తే కనుక తక్కిన వాళ్ళందరిది కూడా అప్పుడు కలెక్టర్ గారు చూస్తారు. వాళ్ళకి కంపన్సేషన్ ఇచ్చి వాళ్ళని షిఫ్ట్ చేయాల్సి వస్తే కనుక అప్పుడు దానికి ఒక పద్ధతి దాని ప్రకారం ప్రతినిత్యం కూడా ఇక్కడ నీళ్ళల్లో కొట్టుకుపోయేటటువంటి సామాన్లు ఉంటాయి. దానికోసం వీళ్ళు దిగి పట్టుకునేటటువంటిది చూపిస్తున్నారు. పాత అంటే జనరల్గా అది నార్మల్గా చేస్తూ ఉంటారు ఇక్కడ. నిన్న కూడా బహుశా అదే పద్ధతిలో వాళ్ళు చేశారు. బట్ ఆ వాటర్ ఉధృతిని వాళ్ళు అంచనా వేయకపోవడంతో వాళ్ళకి వెంటనే అక్కడ దాంట్లో కొట్టుకుపోవటం, ఒకడు కొట్టుకుపోతే ఇంకొకటి సాయం చేయడానికి ట్రై చేసినప్పుడు అది కూడా అతను కూడా కొట్టుకుపోవడం జరిగింది. ఈ ఆక్రమణలు దీనివల్ల నష్టపోయేది ఎవరంటే పేదవాళ్లే. హైడ్రా పనిచేస్తుంది ఈ పేదవాళ్ల కోసమే అనమాట. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే గనక ఇట్లా ఇప్పుడు 2 ఫ్యామిలీస్ చిన్నభిన్నం అయిపోయాయి, 2 వాళ్ళు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. సో ఇట్లాంటి ప్రాణాలు రేపు ముందు ఇంకా ఇది తీవ్రతరం కాకూడదు. ఇది మనం ఇక్కడ చెక్ చేయాలంటే గనక ఇట్లా వందలాది ప్రాణాలు మనకి ఊరినే నీళ్ళల్లో కలిసిపోతుంటే గనక మనం చూస్తూ ఏమి చేయలేని పరిస్థితి ఉండకూడదు, నిస్సహాయాలు ఉండకూడదు. దానికి మనం ఖచ్చితంగా దానికి చేసేటువంటి ప్రణాళికాబద్ధంగా హైడ్రా చేస్తూ పోతుంది. ఇతర డిపార్ట్మెంట్ సహకారాన్ని కూడా మేము తీసుకుంటూ చేస్తాం. తెలంగాణలో యూరియా కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. సూర్యాపేట జిల్లా సర్వారంలో ఎరువుల కోసం రైతులు బారులు తీరారు. ఉదయం నుంచి క్యూ లైన్లలో నిల్చుని రైతన్నలు అగచాట్లు పడుతున్నారు. ఒక్క బస్తా యూరియా అయినా దొరుకుతుందనే ఆశతో రైతులు ఎదురు చూస్తున్నారు. నెల రోజులు దాటుతున్నా యూరియా లభించకపోవడంతో కొందరు రైతులు అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు మావిళ్లగూడెం వద్ద ఖమ్మం సూర్యాపేట జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు. నెల రోజులు గడుస్తున్నా యూరియా అందించడంలో నిర్వాహకులు విఫలమయ్యారని రైతులు మండిపడ్డారు. యూరియా పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అన్ని మొత్తం గిరాకులు తీసుకుంటారు, ఎల్లారి పడేస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. పరకాల రైతు వేదిక దగ్గర అన్నదాతలు బారులు తీరారు. చెప్పులు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 5 నుంచి ఆధార్ కార్డులు పట్టుకుని అన్నదాతలు నిల్చున్నారు. 20 రోజుల నుంచి తిరుగుతున్నా తమకు యూరియా అందడం లేదని రైతులు వాపోతున్నారు.
చరిత్ర చెరిపేస్తే చెరగదు అంటూ మెడికల్ కాలేజీల ప్రారంభాలపై మాజీ మంత్రి విడుదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా 2 సంవత్సరాల క్రితం వైసీపీ హయాంలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో 5 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రారంభమైన మహత్తర ఘట్టమంటూ గుర్తు చేశారు. ఇవి కేవలం కాలేజీలు కాదు, ప్రజల ఆరోగ్య భవిష్యత్తు కోసం మాజీ సీఎం జగన్ చారిత్రక నిర్ణయం, వైసీపీ ముద్ర అన్నారు విడుదల రజని. ఏం మాట్లాడుతున్నారండి? ఈ మధ్య కాలంలో నేను చూస్తా ఉన్నాను, అసలు ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యాన్ని దూరం చేస్తూ విద్యని ఈరోజు అమ్మేసుకుంటూ విద్య అభ్యసించాలనుకున్నటువంటి చిన్నారులటువంటి ఆ స్టూడెంట్స్ ఆశల్ని ఈరోజు సన్నగిలుస్తూ ఏం మాట్లాడుతున్నారు? ప్రైవేటైజేషన్ అనేటువంటి పేరుతో పీపీపీ అని చెప్పేసి ఒక ఆలోచన చేసి దానికి ఒక ముసుగు వేసేసి ఈ రోజున ఎవరో ప్రైవేట్ వాళ్లకు మీకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇది కట్టబెట్టాలని చేస్తున్నటువంటి ప్రయత్నం ఇచ్చేస్తూ మీరు ఈ నిర్ణయానికి వచ్చి ఈ నిర్ణయం ఆల్రెడీ మీరు ఆ నిర్ణయంలో ఉన్నారు కాబట్టి ఈ మెడికల్ కాలేజ్ అన్ని కమెన్స్ అయితే ఈ మెడికల్ కాలేజ్ అన్ని అనుకున్నట్టుగానే ఓపెన్ అయితే ఇవన్నీ కూడా ఈ క్రెడిట్ అంతా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. దీనివల్ల కూటమి ప్రభుత్వానికి ఎంత కూడా ఆ గుర్తింపు ఉండదు కాబట్టి ఈ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది కాబట్టి ఇది ప్రజల్లోంచి ఈ పేరుని చెరిపేయాలి. అందుకని ఈ మెడికల్ కాలేజ్ ని గవర్నమెంట్ రంగంలోనే వీటిని ముందుకు తీసుకువెళ్లొద్దు. ప్రజలకు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో పారిశుధ్య కార్మికులు ధర్నా చేపట్టారు. పెండింగ్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించారు. అలాగే పీఎఫ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 7 నెలల నుంచి తమకు జీతాలు రావడం లేదని, దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. వర్గస్సు పెంచాలి, పనివారం తగ్గించాలి, 7 నెలల జీతాలు వేయాలి, పిఎఫ్ బకాయి చెల్లించాలి, 7 నెలల జీతాలు వేయాలి, వర్గస్సు పెంచాలి, పనివారం తగ్గించాలి, 7 నెలల జీతాలు వేయాలి, పిఎఫ్ బకాయి చెల్లించాలి. కాసిరెడ్డి ఎర్రగొండపాలెం గవర్నమెంట్ హాస్పిటల్ శానిటరీ సూపర్వైజర్ని. మాకు ఫస్ట్ ఆబ్జెక్ట్ కింద పనిచేస్తున్నాము. 7 నెలల నుంచి మాకు జీతాలు ఇవ్వట్లేదు. అడుగుతుంటే అధికారులు అడుగుతుంటే రేపు అని 6 నెలల నుంచి అలాగే చేస్తున్నారు. చాలా మంది భర్త లేని వాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లల చదువులు బాడీలు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దిక్కు చదువు పరిస్థితుల్లో ఇటువంటి ఎవరు హామీ ఇవ్వకపోవడం వల్ల మేము ధర్నాకు వచ్చాము. మా పిఎఫ్ బకాయిలు అలాగే మిగిలిపోయినాయి. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. పై అధికారులు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. అడిగినా కానీ రేపు అలాగే చెప్తున్నారు. నా పేరు నయోమి. నేను ఎర్రగొండపాలెం గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటైజర్ వర్కర్గా పనిచేస్తున్నాను. మాకు 7 నెలల నుంచి జీతాలు లేవు. జీతాలు అడుగుతుంటే ఈ నెల వస్తాయి, రేపు నెల వస్తాయి అని మమ్మల్ని 7 నెలలుగా అలాగే మబ్బు పుచ్చుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్తేనేమో అసలు మీరెవరు, మిమ్మల్ని ఎవరు పెట్టుకున్నారో వాళ్ళని వచ్చి మాట్లాడమనండి, అసలు మీ గుర్తింపు ఏంటి అని అడుగుతున్నారు. మా గుర్తింపు లేకుండా మా చేత ఎలా పని చేపించుకుంటున్నారు? గట్టిగా అడిగితేనేమో నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు, నువ్వు గొడవ ఆడుతున్నావు, మానేసాయి అని మీకు మెమో ఇస్తామని మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం మా మీద దయ ఉంచి మాకు రావాల్సిన వేతనాలన్నీ, పిఎఫ్ కానీ మా జీతాలు కానీ మా అకౌంట్లో పడేటట్టు దయ చూపాలని కోరుకుంటున్నాను. నా పేరు సుజాత, మాది ఐటీ వరకు. మేము ఇక్కడ శానిటైజర్ వర్కర్స్ ఖాళీగా ఉందంటే వచ్చినాము. ఇక్కడికి వచ్చి పని చేసుకొని ఉన్నామంటే 3 నెలలు చేసిన తర్వాత మిమ్మల్ని తీసుకుంటామని అన్నారు. ఇప్పటికి 2 సంవత్సరాలు వెళ్ళి 3వ సంవత్సరం మేము చేయబట్టి మా పేర్లు లేవు, మాకు జీతాలు లేవు. నా భర్త చూడబోతే తిక్కలోడు. ఏం చేయాలి? పై అధికారులను అడిగితేనేమో మిమ్మల్ని ఎవరు పెట్టుకున్నారు, మీ ఇష్టమైతే చేయండి లేదంటే మానుకోండి అని ఒకటే మాట ముఖం మీద చెప్పేస్తారు. పనులు అయితే చేపిస్తారు. వాళ్ళలాగా నైట్ డ్యూటీలు వేస్తారు, మధ్యాహ్నం వేస్తారు, ఉదయం వేస్తారు, ప్రతి ఒక్క నెలలో డ్యూటీలు వేస్తారు. వాళ్ళ కాడికి ఎక్కువ శాఖ చేపిస్తారు. ఇంతవరకు రూపాయి జీతం లేదు. అసలు మేము ఏం తినాలి, ఏం చేయాలి? అప్పుల పాలైపోయినాం మేము. ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు. ఎవరిని పోయి అడుగుదామన్నా అసలు
వాళ్ళు మమ్మల్ని స్పందించరు, వాళ్ళకి సమాధానం చెప్పట్లేదు సార్. మమ్మల్ని 3 నెలలు అన్నది 6 నెలలు తీసేసారు. 6 నెలలు అన్నది సంవత్సరం తీసేసిన సంవత్సరం నుంచి మాకు జీతాలు ఇవ్వాలి కదా. మా మీద దయ ఉంచి ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని గుర్తు తిరిగి మా కష్టాన్ని జీతము మాకు దక్కేలా చూడమని, మాకు జీతాలు వేయమని మేము అడుగుతున్నాం సార్. ప్రధాని మోడీ బీహార్లో పర్యటించారు. 36,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. పూర్ణియాలో కొత్తగా అభివృద్ధి చేసిన విమానాశ్రయం టెర్మినల్, ఈ ఏడాది కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన నేషనల్ మఖానా బోర్డును ప్రధాని మోడీ ప్రారంభించారు. आज यहाँ बिहार के विकास के लिए करीब 40,000 करोड़ रुपया की परियोजनाओं का लोकार्पण और शिलान्यास हुआ है। रेल, एयरपोर्ट, बिजली, पानी से जुड़ी ये परियोजनाएं सीमांचल के सपनों को पूरा करने का माध्यम बनेगी। आज यहाँ 40,000 से ज्यादा लाभार्थियों को पीएम आवास योजना के तहत पक्का घर भी मिला है। इन 40,000 परिवारों के जीवन में आज एक नई शुरुआत हुई है। धनतेरस से पहले, दिवाली से पहले और छठ पूजा से पहले अपने पक्के घर में गृह प्रवेश बहुत सौभाग्य से होता है। मैं इन परिवारों को बधाई देता हूं, शुभकामनाएं देता हूं। साथियों, आज का ये अवसर मेरे उन बेघर भाइयों बहनों को भरोसे देने का भी है। एक दिन उनको भी पक्का घर मिलेगा, ये मोदी की गारंटी है। हमारी सरकार ने पिछले 11 साल में 4 करोड़ से ज्यादा पक्के घर बनाकर गरीबों को दिए हैं। अब हम 3 करोड़ नए घर बनाने का काम कर रहे हैं। जब तक हर गरीब को पक्का घर नहीं मिल जाता, मोदी रुकने या थमने वाला नहीं है। पिछड़े को प्राथमिकता, गरीब की सेवा। ఈ అర్ధరాత్రి నుండి సేవలు నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. పెండింగ్ బిల్లుల క్లియరింగ్ పై ప్రభుత్వం పదే హామీలు ఇచ్చి నెరవేర్చలేదని పేర్కొంది. 330 ప్రైవేటు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లో 1,400 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలిపాయి. ఈ అర్ధరాత్రి నుండి సేవలు నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. పెండింగ్ బిల్లుల క్లియరింగ్ పై ప్రభుత్వం పదే హామీలు ఇచ్చి నెరవేర్చలేదని పేర్కొంది. 330 ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ లో 1,400 కోట్ల బకాయిలు ఉన్నట్లు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే ఇట్లా ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నటువంటి హాస్పిటల్స్ ప్రకటించడం జరిగింది. తెలంగాణలో 360కి పైగా ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రులు రేపు అర్ధరాత్రి నుంచి ఈ సేవలు నిలిపివేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి కరాఖండిగా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే 1,400 కోట్లు బకాయిలు ఉన్నాయి, అవి చెల్లించాలని చెప్పేసి కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ సంబంధించినటువంటి హాస్పిటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో సెప్టెంబర్ 16వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆ సేవలను నిరవధికంగా నిలిపివేస్తామని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత 20 రోజులుగా కూడా ఆ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు, ప్రభుత్వం కూడా సమావేశాలు నిర్వహిస్తా ఉంది వీరితో. అయినప్పటికీ కూడా తమ సమస్య పరిష్కారం కావడం లేదని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి గత సర్కారు హయాంలో ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు కూడా తమకు చెల్లించడం లేదని, ఇలా అయితే హాస్పిటల్స్ నడపడం కష్టమవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి కానీ లేదంటే ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి కానీ అధికారికంగా స్పందన అయితే రాలేదు. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అనేది కూడా ఒక క్లారిటీ లేదని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ సమస్యను వీలైనంత తొందరగా పరిష్కరించాలా, లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు
ఇటు ఆసుపత్రులు అదేవిధంగా ఇటు పేషెంట్లు కూడా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తా ఉంది అని చెప్పేసి కూడా ఒకవైపు ఇటు ప్రజలు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పేదవారికి చాలా ఉపయోగకరమైనటువంటి ఇట్లాంటి పథకం ద్వారా ఏదైతే ఇటు వైద్యాన్ని నిలిపివేస్తే మరింత ఇబ్బందికర పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడే అవకాశం ఉంది. మరొక వైపు ఇప్పటికే ఇటు వైరల్ ఫీవర్ తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో ఈ ఆరోగ్యశ్రీ కింద సేవలు నిలిపివేయడం ఏదైతే ప్రకటన ఉందో దీని పట్ల ఇప్పటికే రాష్ట్రంలో ఒక ఆందోళన అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రేపు అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు వెళుతామని చెప్పేసి కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఇప్పటికే వీరు ప్రభుత్వానికి ఇప్పటికే తమ డిమాండ్లను చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 360కి పైగా ప్రైవేట్ ఆసుపత్రులు ఇందులో సమ్మెలో పాల్గొంటాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి దీనిపై ఆరోగ్య శాఖ మంత్రి కానివచ్చు లేదా ప్రభుత్వం కానివచ్చు సో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉంది. సో రేపు అర్ధరాత్రి వరకు సమయం ఉంది కాబట్టి సో వాళ్ళని పిలిచి మాట్లాడే అవకాశం ఉంటుందా, మరోసారి చర్చలు జరిపే అవకాశం ఉంటుందా అనేది ఇంకా దీనిపై ఒక క్లారిటీ అయితే రాలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరితగతిన ఒక సత్వర నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు ఆసుపత్రుల యాజమాన్యాలు అయితే కోరుతున్నటువంటి. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాలతో సత్తుపల్లి పరిధిలోని సింగరేణి, జేవీఆర్, కిష్టారం ఓసీలలోకి నీరు చేరడంతో పాటు రోడ్లు జలమయమై బురదగా మారడంతో బొగ్గు ఉత్పత్తి, మట్టి త్రవ్వకం పనులకు ఆటంకం ఏర్పడింది. దాంతో మట్టి త్రవ్వకం, బొగ్గు ఉత్పత్తి పనులను నిలిపివేశారు. జేవీఆర్, కిష్టారం ఓసీలలో 2,10,000 క్యూబిక్ మీటర్ల మట్టి త్రవ్వకానికి 35,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. సూర్యాపేట జిల్లాలో వర్షం దంచికొట్టింది. దీంతో మూసి వాగుకు వరద ప్రవాహం కొనసాగింది. వరదలో మేకలు, గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. సూర్యాపేటలోని కాసరబాద గ్రామానికి చెందిన 20 మేకలు వరదలో చిక్కుకున్నాయి. గమనించిన స్థానికులు తాడు సహాయంతో కాపరులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లాలో వర్షం దంచికొట్టింది. దీంతో మూసి వాగుకు వరద ప్రవాహం కొనసాగింది. వరదలో మేకలు, గొర్రెల కాపరులు చిక్కుకున్నారు. సూర్యాపేటలోని కాసరబాద గ్రామానికి చెందిన 20 మేకలు వరదలో చిక్కుకున్నాయి. గమనించిన స్థానికులు తాడు సహాయంతో కాపరులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.